సో, దాన్నే నేను స్మూత్‌గానే చెప్పాను. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. నేను నేను రేపు పొద్దున్నే డామ్ షూర్‌గా చెప్పగలను. అంటే మన మాట్లాడడానికి ఇబ్బందంటున్నారు. బట్ క్యాస్ట్ వర్క్స్ ఇన్ మెనీ సెక్టార్స్. ఏ సెక్టార్‌కెళ్ళినా కూడా మన హ్మ్. క్యాస్టోడు అనేసరికి ఎంతో కొంత అనేది ఉంటది. యాక్చువల్‌గా ప్రతి సెక్టార్‌లో ఉంటది. దాన్ని హ్మ్. మీరు అంత సెన్సిటివ్ మనం మాట్లాడతాం. ప్రతి చోట మాట్లాడతాం. క్యాస్ట్ మాట్లాడకుండా బహిరంగంగా మాట్లాడం. పర్సనల్‌గా మాట్లాడుకుంటాం. మనిద్దరం ఒకటే క్యాస్ట్ అని చెప్పేసి మాట్లాడేసుకుంటాం. బహిరంగంగా మాట్లాడడానికి మాత్రం చాలా ఇబ్బంది. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదంటాం. కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అయన్నీ బ్రేక్ చేసి బయటకొస్తే హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో చూస్తే కొత్త కొత్త అంటే కొత్త పర్సెప్షన్ ఓపెన్ అవుతది. కొత్త పర్సెప్షన్ ఓపెన్ అయితే అంతవరకు జరిగిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ గూడా మనకు కొత్త పర్సెప్షన్‌లో చూస్తే మనం చేసి కరెక్ట్ అని చేసిన పనులు గూడా రాంగ్‌గా కనపడతాయి. ఆ కొత్త పర్సెప్షన్‌లోనే సినిమాని చూపించానండి. ఓకే. జం సత్యం రాజేష్ గారు. సార్ ఇప్పటి వరకు ఇక్కడేమో ఫైర్స్ ద ఫైర్ అన్నట్టు ఇలా ఉన్నారు. ఇంతకుముందు ఫైర్స్. మీరు పొలిమేర దాటి రావడమే మాకు ఆశ్చర్యంగా ఉంది ఫస్ట్ థింగ్. అంటే మీకు యాజ్ ఎన్ యాక్టర్ కింద ఒక అంటే ఒక కామెడీ చేయడం అనేది చాలా కష్టం సార్. యాక్చువల్‌గా ఈజీ అనుకుంటారు. బట్ దట్ కష్టం. బట్ మీరు ఫస్ట్ సినిమాతోనే ఒక అద్భుతమైన 'సత్యం' సినిమా నుంచి 'సత్యం రాజేష్' అనే పేరే పెట్టేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరు చేస్తున్నయన్ని చూస్తుంటే అంటే ఆ సెక్టార్ నుంచి బయటకి రావాలని మీ ప్రయత్నమా? లేదంటే గనక వస్తున్న వాటిల్లో విభిన్నంగా వెళ్ళాలనా? లేకపోతే ఏంటి అసల? దట్ టూ ఈ క్యాస్ట్‌లో మీరు మిమ్మల్ని క్యాస్ట్ చేసినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? ఒక చాలా క్వెషన్ చేశారు. అయితే నేను ఫస్ట్ నుంచి అహా! అలా అని లేదు. కామెడీ చేస్తూ నాకు యాక్టర్ అవుదామనొచ్చాను. కానీ అనివార్య కారణాల వల్ల ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఫ్రెండ్స్‌కి అట్లా ఈజీగొచ్చి ఫ్రెండ్స్ కామెడీ చేయడం మొదలుపెట్టాం. అంటే బావా! అనగానే అది ఇది అయిపోతుంది గ్రూప్‌లో. ఆ నలుగురిని బ్రేక్ చేసుకుంటూ ఇద్దరు కలిసి ఒక సోలో ఫ్రెండ్‌గా వచ్చి అలా అలవాటు కమెడియన్ సత్యమేష్ అయిపోయింది గానీ, కొత్త రకాల క్యారెక్టర్లు చేస్తానని చెప్పాను ప్లేస్‌లో ఒక క్షణం అని గాని, ఇంకోటి చేస్తే వేదం లేదంటే ఇంకొక పొలిమేర డిఫరెంట్ చేస్తున్నాను. ఇది వచ్చిన పొలిమేర తర్వాత ఇంకా అన్నీ అవే వస్తున్నాయి. దెయ్యాలు, భూతాలు, చేతబడులు వస్తున్నాయి. వద్దని ఆపినా సరే. సో, ఆ ప్రాసెస్‌లో నెగెటివ్ రోల్ అది రోల్ వచ్చింది. ఇందులో నెగెటివ్ రోల్ చేస్తాను ఇందులో. ఒక రఫ్ రోల్ వచ్చిందనమాట ఇది. సో, స్టోరీ చెప్పేస్తున్నానా? ఐయామ్ సారీ. అంటే ఫైర్స్ యూ. అది మీకు డైరెక్ట్‌గానే చెప్తాను ఇంకేమైనా. మర్చిపోయాను కొన్ని క్వెషన్స్ మీరు అడిగినవి. ఇప్పుడు రాజే క్యాస్ట్ చేయడానికొచ్చినప్పుడు హ్మ్. డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ వాట్స్ యువర్ ఫస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏం చేస్తానంటే, "భయ్ ఓకేనా సెన్సార్ వెళ్తాను" అడిగా. అదే ఫస్ట్ అడిగాను. "అన్న మీకు కథ మొత్తం తెలీదు మొత్తం చెప్తా" అన్నాడు. అని చెప్పి నెక్స్ట్ రోజు కథ మొత్తం చెప్పాడు. ఓహ్! యాహ్! అంటే రెగ్యులర్‌గా జరిగే ప్రాబ్లమ్స్ చూపించాడు తప్ప దాన్ని అంత లేదండి. జంపన్న గారు, డైరెక్టర్ గారు. హాయ్. అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు చూసిన రియల్ ఇన్సిడెంట్స్ గాని, మీరు చదివింది గాని ఏదన్నా తీసుకోవడం జరిగిందా? లైక్ రీసెంట్‌గా 'దండోరా' అని ఒక ఫిల్మ్ వచ్చింది. దాంట్లో మురళి గారు ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశారు. సో, మీకు దీంట్లో ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఏంటి? చూసిందేదన్నా? యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్‌కి జరిగిన ఇన్సిడెంట్‌లను అన్నీ తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీగానే చేశానండి. బట్ రియల్ ఇన్సిడెంట్స్‌నే తీసుకున్నాను. రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని